అయిపోయిందమ్మా వ్రతం. అయిపోయింది నాన్న. ఆ దేవుడి దయ వల్ల అంత బాగా జరిగిందండి. అవునత్తయ్య. ఏంటి అల్లుడు గారు అంత టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు మావయ్య. నాన్న, మేము ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. ఈరోజే అమెరికా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. అప్పుడే వెళ్ళిపోతున్నారా తల్లి? మేము వచ్చిన పని కూడా అయిపోయింది. కాసేపట్లో ఊరికి బస్సు కూడా ఉంది. ఏమే, మనం కూడా వెళదామా? అప్పుడే వెళ్ళాలా అండి? వెళ్ళాలి. ఈ మాత్రం మన అమ్మాయిని అల్లుడు గారిని చూసుకునే అదృష్టం దక్కిందని తృప్తిపడి వెళ్ళాలి. అమ్మా, ఇక మేము వెళ్ళొస్తామమ్మా. సరే నాన్న. జాగ్రత్త అమ్మా. ఇదిగో, ఈసారి మన దేశానికి వస్తే కనీసం 2 ఏళ్ళు నువ్వు అల్లుడు గారు మన ఊళ్ళో ఉండాలి, సరేనా? అలాగే నాన్న. రేపు దాని కడుపు పండితే పురిటికి మన దగ్గరికి రావాలి కదండి. సరే, ఇలా మాటలు చెప్తూ ఉంటే మన ఊరి బస్సు వెళ్ళిపోతుంది. మీకు ఫ్లైట్ కూడా మిస్ అయిపోతుందేమో. వస్తాం. అమ్మా, జాగ్రత్త అమ్మా. అలాగే నాన్న, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. లక్ష్మి! మా అక్కెవరికి చెప్పకుండా ఎందుకు వచ్చావే? చెప్పా పెట్టకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు. నిన్నే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావో చెప్పమని అడిగితే పారిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు? సహస్ర, గుళ్ళ ఎందుకు? ఇక్కడ ఎవరైనా వింటారు. తన ఇంటికి తీసుకుని వెళ్దాం. ఏయ్, దానికి నా మొషినా లేకపోతే నీకు నా మొషినా? అక్క, నలుగురిలో ఎందుకు అక్క గొడవ చేస్తావు? నేను గొడవ చేయట్లేదే. తనిక్కడికి ఎందుకు వచ్చింది, దానికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పకుండా ఇంట్లోంచి ఎందుకు వచ్చిందో చెప్పమను చాలు. నాకు కోపం తెప్పించొద్దు. మర్యాదగా నిజం చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా భర్త కోసం పూజ చేయించడానికి ఇక్కడికి వచ్చాను. అదే విషయం ఇంట్లో ఏ ఒక్కరికి చెప్పకుండా ఎందుకు వచ్చావ్? నిన్నేనే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తామని అనుకున్నాను, కానీ అప్పటికే ఎవరూ లేవలేదని చెప్పకుండా వచ్చేసాను.
అక్క ఇది అబద్ధం చెప్తుంది, ఇదేదో నిజం దాస్తుంది. అక్కడ మదన్ నిన్ను చేసుకోవటానికి సిద్ధపడితే మొన్న విషం తాగావు. ఇవాళ నీ భర్త పేరు మీద పూజ చేయిస్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? చెప్పవే, ఏంటి దిక్కులు చూస్తున్నావు? సమాధానం రావట్లేదా లేదా చెప్పలేకపోతున్నావా? అత్తయ్య, నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని క్షమించడం ఏంటమ్మా? అలా మాట్లాడద్దు. ఎందుకంటే నేను నిన్న నీతో అందరిలాగే మాట్లాడానేమో అని అనిపించింది. నిన్ను పెళ్లి చేసుకో, నీ భవిష్యత్తు బాగుంటుంది అని రకరకాలుగా చెప్పాను. కాని అసలు నీకు ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో కనుక్కోలేకపోయాను. నిన్ను నీ మెళ్ళో తాళి కట్టినవాడు ఎంత మోసం చేసినా అతనంటే నీకెంత ఇష్టమో తెలుసుకున్నాను. కాని ఒక్క విషయం లక్ష్మి, నా సంతోషం కూడా నువ్వు బావుంటే చాలు, నీ భవిష్యత్తు ఆనందంగా ఉంటే చాలన్న చిన్న ఆశ. అందుకే నీ మనసు నొప్పించాను. అమ్మా, మీ కోపంలో అయినా సరే నా మీద ప్రేమే ఉందని నాకు తెలుసు. మీరు ఏం చేసినా అది నా కోసమే చేస్తారు. కానీ అమ్మా, నా భవిష్యత్ అనేది నా కర్మ ఫలానికి అనుగుణంగా జరుగుతుందని వదిలేయండమ్మా.